నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రాచీన పురాణ గాథను విశ్లేషించబోతున్నాం. అదేంటంటే ఆశయం, త్యాగం అనేవి ఏ స్థాయికి వెళ్ళొచ్చో కళ్లకు కట్టే ఏకలవ్యుడి కథ. ఇది కేవలం ఒక మామూలు కథ కాదండి, మనల్ని ఎన్నో ప్రశ్నలు అడిగే ఒక అద్భుతమైన ప్రయాణం. సరే, ఇంక ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు కథలోకి వెళ్లే ముందు మనందరిలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది. అదేంటంటే, ఒక గొప్ప నైపుణ్యాన్ని సాధించడానికి ఒక వ్యక్తి చెల్లించాల్సిన అత్యున్నత మూల్యమేంటి? ఏదైనా సాధించాలి అన్న కసికోసం దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడాలా? ఈ ప్రశ్నే మన ఆలోచనలను రేకెత్తిస్తుంది, అలాగే ఈ మొత్తం కథను అర్థం చేసుకోవడానికి ఒక గట్టి పునాది వేస్తుంది. మొదటి భాగం, ఒక బాలుని గొప్ప ఆశయం. అసలు ఇంతటి మహాసంకల్పం ఎక్కడా, ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నిషాద రాజు హిరణ్యధనుస్సు కుమారుడైన ఏకలవ్యుని ఒక్కసారి గమనించండి. చిన్నప్పట్నుంచి అతనికి ఒకే ఒక్క పిచ్చి, అదే ధనుర్విద్య. విలువిద్యలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలనేదే అతని ఏకైక లక్ష్యం. ఆ మహాభారత కాలంలోనే అతనికి ఆ కళపట్ల ఎంతటి అంకితభావం ఉండేదో కదా. మనస్సును ఒకే లక్ష్యం వైపు మళ్లించడం అంటే ఏంటో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి అత్యుత్తమంగా ఎదగాలంటే అత్యుత్తమ గురువు దగ్గరే నేర్చుకోవాలి కదా. అందుకే ఆ కాలంలోనే ప్రపంచంలో అత్యంత గొప్ప గురువుగా, సాటిలేని విలువిద్య నిపుణుడిగా పేరుగాంచిన ద్రోణాచార్యుడి దగ్గర శిష్యరికం చెయ్యాలని ఏకలవ్యుడు బలంగా కోరుకున్నాడు. ఆయన దగ్గర నేర్చుకోవడమనేది ఎవరికైనా ఒక పెద్ద కల. అందులోనూ ఏకలవ్యుడిలాంటి కసి ఉన్న వాళ్లకి ఇక చెప్పక్కర్లేదు. రెండవ భాగం, రాజతిరస్కారణ. అయితే గొప్ప విజయాలు సాధించే దారి ఎప్పుడూ పూలపాన్పులా ఉండదు కదా. ఇక్కడే కథలో ఒక పెద్ద అవరోధం ఎదురయింది. ఆనాటి సమాజంలో నియమాలు ఎంత కఠినంగా ఉండేవో ఇది కళ్లకు కడుతుంది. ద్రోణాచార్యుడు కేవలం కౌరవులు, పాండవులు లాంటి రాజకుమారులకు మాత్రమే విద్య నేర్పించేవారు. దానివల్ల ఏకలవ్యుడికి ఎంత అద్భుతమైన ప్రతిభ ఉన్నా సరే అతని సామాజిక నేపథ్యం కారణంగా ఆ శిక్షణకు దూరంగా నిలబడాల్సొచ్చింది. గురువుగారు, దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని ఏకలవ్యుడు ఎంతో ప్రాధేయపడ్డాడు. కాని ఆ బాలుడికి రాజవంశపు రక్తం లేదన్న ఒకే ఒక్క కారణంతో గురువుగారు అతన్ని నిర్మోహమాటంగా తిరస్కరించారు. అది నిజంగా చాలా హృదయ విదారకమైన క్షణం. అప్పటివరకు పెట్టుకున్న ఆశలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లనిపిస్తుంది కదూ. మూడవ భాగం, మట్టి విగ్రహం ద్వారా నైపుణ్యం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అస్సలైన విషయం ఒకటుంది. ఆ దారుణమైన తిరస్కరణ ఆ బాలుని పట్టుదలను చంపేలేదు. పైగా మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త పురాణ మార్గాన్ని సృష్టించింది. స్వయం కృషి అంటే ఏంటో ఈ సంఘటన మనకు అద్భుతంగా చూపిస్తుంది. అతను నిరాశతో ఆగిపోలేదు. దట్టమైన అడవిలోకి వెళ్లాడు, ద్రోణాచార్యుడి మట్టి విగ్రహాన్ని తయారుచేశాడు. ఆ విగ్రహాన్నే తన గురువుగా భావించి ప్రాణం పెట్టి కఠినంగా సాధన చేశాడు. తన లక్ష్యం పట్ల అతనికి ఉన్న ఆ అంకితభావం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఈ కాలక్రమాన్ని ఒక్కసారి చూడండి. మొదట్లో హృదయాన్ని బద్దలుకొట్టిన ఆ తిరస్కారం, తరువాత అడవికి వెళ్లడం, మట్టి విగ్రహం ముందు ఏళ్ల తరబడి ఏకాంతంగా, అవిశ్రాంతంగా చేసిన సాధన, ఇదంతా చూస్తుంటే ఒక అచంచలమైన పట్టుదల తిరస్కరించబడిన ఒక బాలుడిని అద్భుతమైన విలుకారుడిగా ఎలా మార్చిందో ఇట్టే అర్థమవుతుంది. ఇది వారం 10 రోజుల్లో జరిగిన మ్యాజిక్ కాదు, సంవత్సరాల తరబడి సాగిన కఠోర తపస్సు. నాలుగవ భాగం, ఒక ఆశ్చర్యకరమైన ఘనకార్యం. మరి ఇంతటి కఠోర సాధన తరువాత ఏం జరిగింది? ఏకంగా రాజకుటుంబాన్నే ఆశ్చర్యపరిచే ఒక తిరుగులేని నైపుణ్య ప్రదర్శన జరిగింది. అదేంటో చూద్దాం. అసలు భౌతికంగా ఇది ఎలా సాధ్యమో ఒక్కసారి ఊహించుకోండి. అరుస్తున్న ఒక కుక్క నోటిని కేవలం బాణాలతో నింపి దాన్ని నిశ్శబ్దం చేశాడు ఏకలవ్యుడు. అది దానికి ఒక్క చిన్న గాయం కూడా కాకుండా. ఒక జంతువుకు ఎలాంటి హాని జరగకుండా ఇలా చేయడమంటే మామూలు విషయం కాదండి. విల్లులిద్యలో అతని పరాకాష్ఠను, అతని అసాధారణమైన ఖచ్చితత్వాన్ని ఇది స్పష్టంగా చూపిస్తుంది. అడవిలో జరిగిన ఈ ఆశ్చర్యకరమైన సంఘటనను చూసిన రాజకుమారుడు అర్జునుడు అక్షరాలా అవాక్కయ్యాడు. తన సామర్థ్యాన్ని, తన ఊహను కూడా మించిన విలువిద్యా నైపుణ్యాలను తాను చూస్తున్నానని అతనికి అర్థమైపోయింది. ప్రపంచంలో అత్యుత్తమ విలుకారుడిగా పేరు తెచ్చుకోవాలనుకున్న అర్జునుడికే ఇది ఒక పెద్ద సవాలుగా అనిపించింది. ఐదవ భాగం, భక్తికి మూల్యం. అర్జునుడి ఆశ్చర్యంతో ఈ కథ ఒక ఊహించని, నాటకీయమైన ముగింపు దశకు చేరుకుంది. అసలు మలుపు తిరిగేదిక్కడే. ఈ బాణాలు ప్రయోగించిన ఆ అద్భుతమైన విలుకారుడు ఎవరా అని తెలుసుకున్న వెంటనే ద్రోణాచార్యుడు
నేరుగా ఏకలవ్యుడు దగ్గరకు వచ్చి, "నీవు ఎవరి శిష్యుడవు?" అని అడిగాడు. ఇంతటి అద్భుతమైన విద్యను ఎవరు నేర్పించారో తెలుసుకోవాలన్న కుతూహలం ఆ గురువులో కలిగింది. దానికి ఏకలవ్యుడిచ్చిన సమాధానమేంటో తెలుసా? "మీ శిష్యుడినే గురుగారు" అని. ఇది ఆ బాలుని యొక్క ప్రగాఢమైన వినయాన్ని అద్భుతంగా వివరిస్తుంది. తనను తిరస్కరించిన గురువునే ఏకలవ్యుడు ఇప్పటికీ తన నిజమైన గురువుగా భావించాడు. ఆ మాటల్లో ఏమాత్రం కోపం కాని, గర్వం కాని లేదు. కేవలం పవిత్రమైన భక్తి మాత్రమే ఉంది. కాని ఇక్కడే కథలో అత్యంత కఠినమైన ఘట్టం ఎదురైంది. ద్రోణాచార్యుడు గురుదక్షిణగా ఏకలవ్యుడి కుడిచేతి బొటనవేలునడిగాడు. ఈ డిమాండ్ వెనుక ఉన్న తీవ్రతను మనం అర్థం చేసుకోవాలి. కుడిచేతి బొటనవేలును శాశ్వతంగా కోల్పోవడమంటే విల్లును ప్రభావవంతంగా లాగగల శారీరక సామర్థ్యాన్ని నాశనం చేయడమే. ఒక విలుకారుడి భవిష్యత్తును పూర్తిగా ఆపేసే నిర్ణయమది. ఒక శిష్యుడికి బహుశా ఇంతకంటే కఠినమైన పరీక్ష ఉండదేమో. అయినా ఏకలవ్యుడు ఏమాత్రం ఆలోచించలేదు. క్షణం కూడా సందేహించకుండా తన కుడిచేతి బొటనవేలిని కత్తిరించి తన గురువుకు సమర్పించాడు. ఈ సంఘటనతో అతని విలువిద్య నైపుణ్యాలు తక్షణమే తగ్గిపోయాయన్నది ఎంత వాస్తవమో, అతని సాటిలేని అంకితభావం, త్యాగం అతన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప ఆదర్శమూర్తిగా నిలబెట్టాయన్నది కూడా అంతే వాస్తవం. శారీరక నైపుణ్యం కంటే మానసిక నిబద్ధత ఎంత గొప్పదో ఇది తెలియజేస్తుంది. సరే, ఇప్పుడు ఈ మొత్తం మూలకథ నుంచి మనం ముఖ్యంగా గ్రహించాల్సినవేంటో చూద్దాం. ఒక వ్యక్తిని నిజమైన గొప్పతనానికి చేర్చే శక్తులుగా ఈ కథ 3 ప్రధానాంశాలను హైలైట్ చేస్తోంది. అవే గురుభక్తి, అచంచలమైన పట్టుదల మరియు స్వయం కృషి. ఈ 3 ఉంటే ఎన్ని అడ్డంకులెదురైనా సరే అసాధారణమైన ఫలితాలను సాధించవచ్చనిది నిరూపిస్తుంది. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఈ ప్రాచీన పురాణగాథ మన ముందు ఒక సంక్లిష్టమైన ఆలోచనను ఉంచుతుంది. ఈ సంపూర్ణ భక్తి అనేది మానవస్ఫూర్తి సాధించిన అద్భుత విజయమా, లేక ఒక అద్భుతమైన ప్రతిభను బలి తీసుకున్న విషాదకరమైన త్యాగమా? అచంచలమైన విధేయతకు, ఆత్మరక్షణకు మధ్య ఉన్న ఈ సున్నితమైన సమతుల్యత గురించి ఒక్కసారి లోతుగా ఆలోచించండి. చరిత్రలో ఇలాంటి దృక్కోణాలు మనల్ని ఎప్పుడూ ఆలోచింపజేస్తూనే ఉంటాయి.